తృతీయోధ్యాయః. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవుచు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచుండును. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులొకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధువను ఒక వైశ్యుడు అనంత ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచూ రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి ఇట్లు అడిగెను: ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపగోరుచున్నాను. దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు అట్లు అడగగా రాజు ఇట్లు చెప్పెను: ఓ ఈ పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతము ఆచరించు విధానమును కూడా తెలిపెను. వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, ఓ రాజా, నాకును సంతానము లేదు కనుక నేనును ఈ వ్రతమును ఆచరించి సంతానమును పొందగోరుచున్నాను అని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామము చేరుకొనిన వాడై సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించెదను అని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణయై భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానము అగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదనని ప్రతిజ్ఞ చేసితిరి కదా, మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుడు అని పలికెను. అందులకతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి పోయెను. తరువాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూచి తీసుకొని రమ్ము అని చెప్పి పంపెను. సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకొని వచ్చెను. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగినవాడుగా ఉండుట చూచి సాధువు వైశ్య కుమారునకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెండ్లి చేసెను. ఆ ఆనందములో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయము మర్చిపోయెను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహునిపుణుడైన ఈ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున కల రత్నసానుపురమునకు పోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖముల కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకొనిరి. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలా వెదుకుచూ తమ దగ్గర వచ్చుచుండుట చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ ఉండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కడకు తీసుకొని పోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమియూ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహమునందు ఉంచుడని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమున బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట
వినువారెవరునూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన ఆధీనము గావించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టముల పాలైరి. వారి గృహమందున్న ధనమంతయు చోరులు అపహరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగము వచ్చెను. మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి అయినను లేక ఇంటి ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుచుండిరి. కళావతి అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండుట చూచి కళావతి ఆ వ్రతము పూర్తి అగునంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. తల్లి కళావతిని చూచి ఇట్లనెను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివి అని అడిగెను. అందులకు కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి అగు వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదము తీసుకొని వచ్చి తిని అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతము చేయవలనని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడియున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధమును క్షమించి నా భర్తయు అల్లుడును సుఖముగా ఇల్లు చేరునట్లుగా అనుగ్రహింపుము అని ప్రార్థించెను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి యందు చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడియున్న వైశ్యుల నిరువురును ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇక్కడకు తీసుకొని రండి అని భటులను ఆజ్ఞాపించెను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు కడకు తీసుకొని వచ్చిరి. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకనూ తమకెట్టి శిక్ష విధించునో అని భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి, దైవ ప్రతికూల్యము వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించెను. ఇక మీకు భయము లేదు, మిమ్ములను విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరచెను. ఇంకను రాజు వారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనము చేసుకొనిన దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిన పోయిరి. ఇది తృతీయోధ్యాయ.